అమెరికాలో తెలుగు వాళ్లు దారుణ హత్య కలకలం రేపుతోంది. శశికళ అనీష్లను చంపిందెవరన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంట హత్యలపై అమెరికా పోలీసులు విచారణ జరుపుతున్నా శశికళ తల్లిదండ్రులు మాత్రం అల్లుడు హనుమంతరావుపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేరే మహిళతో సంబంధం పెట్టుకుని తమ కూతురిని మనవడిని పొట్టన పెట్టుకున్నాడని ఆరోపిస్తున్నారు. అమెరికాలో మరో తెలుగు మహిళ అతని కుమారుడి హత్య సంచలనంగా మారింది. న్యూజెర్సీ మాపిల్ సెట్లో నర్రా హనుమంతరావు, శశికళ, అనీష్ నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం 7 గంటలకు హనుమంతరావు ఇంటికొచ్చి చూసేసరికి శశికళ, అనీష్లు రక్తపు మడుగులో పడున్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు నర్రా హనుమంతరావు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శశికళ, అనీష్లు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. భార్య, కొడుకు హత్యపై భర్త నర్రా హనుమంతరావు స్పందించాడు. ఆఫీస్ నుంచి వచ్చే వరకు శశికళ విగత జీవిగా పడి ఉందని హనుమంతరావు అంటున్నాడు. నిన్న మనం సౌత్ జెర్సీలో ఒక 2 జంట హత్యలు జరిగాయండి. ఒక బాబు అండ్ అలాగే వాళ్ళ మదర్ కూడా చనిపోవడం జరిగింది, హత్య చేయడం జరిగింది. సో బేసిక్గా ఇప్పుడు మనతో పాటు ఉన్నది హను నర్రా గారు అండ్ హీస్ ద హస్బెండ్ ఆఫ్ శశి నర్రా. సో జరిగింది. సో అసలు ఏం జరిగిందండి నిన్న ఆఫీస్లో హ్యాపీ అవర్ పార్టీ ఉండటం వల్ల నేను 9 o'clock ఆ టైంలో నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నేను డోర్ ఓపెన్ చేసి, యాజ్ ఆల్వేస్ మనం డోర్ ఓపెన్ చేసి నేను వెళ్ళి చూశాను. అనీష్ అని మా అబ్బాయిని పిలిచాను. పలకపోయేసరికి బెడ్రూమ్లో చూసేసరికి వాళ్ళు అలా పడిపోయి ఉండటం వల్ల నేను బయటకు పరిగెత్తి నేను 911కు ఫోన్ చేసి నా ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేశాను. వితిన్ ఫ్యూ మినిట్స్లో పోలీసులు వచ్చేసారు అక్కడికి. ఓకే అండి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా అట్లా పడిపోయి ఉన్నారని చెప్పి, అంటే మీరంటే ఎలా పడిపోయి ఉన్నారంటే వాజ్ దట్ అ మర్డర్ ఆర్ అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు? I was in shell shock. I didn't even realize what state they were in. ఈరోజు మార్నింగ్ పోలీసులు చెప్పింది ఏంటంటే యాక్టివ్ మర్డర్ కింద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఓకే ఫైన్. ఇప్పుడు అంటే దాని తర్వాత ఇప్పుడు పోలీస్ మీకు ఎవరన్నా డూ యూ సస్పెక్ట్ ఎనీబడి? తెలియదండి. ఓకే. అండ్ పోలీసులు ఇప్పుడు నిన్న రాత్రి మిమ్మల్ని క్వశ్చన్ చేశారు కదా, వాట్ వర్ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే వర్ ఆస్కింగ్ అండ్ పోలీస్ ఇంట్రాగేషన్లో ఏమి అడగడం జరిగింది? They asked my details, schedule of what I did the whole day yesterday. And they asked, do you suspect anybody? Do you have any issues with your neighbors? They asked every single question. And then they let me go. ఇదేమన్నా రేసిజం వల్ల ఏమన్నా డెత్ అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తెలియదండి. ఇప్పుడు శశికళ, అనీష్ మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు అమెరికా ఏపీ నాన్ రెసిడెన్సీ తెలుగు అసోసియేషన్ చీఫ్ కోఆర్డినేటర్ బుచ్చిరామ్. ఈ హత్యపై అనుమానాలున్నాయన్నారు. ఇది జాత్యాహంకార దాడి కాదన్నారాయన. అక్కడ న్యూజెర్సీలో మనకి కొంతమంది కోఆర్డినేటర్స్ ఉన్నారు. నేను ఇది తెలవంగానే టీవీలో చూడటం జరిగింది, టీవీ 9లో. వెంటనే మా కోఆర్డినేటర్స్ అంటే అక్కడ దగ్గర 10-11 అప్పుడు వాళ్ళని రాత్రి కాల్ చేసి అడిగాం. వాళ్ళు మన కోఆర్డినేటర్స్ కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అక్కడ ఏం కావాలి, ఎలా ఏంటి, గవర్నమెంట్ తరఫున మనం ఏం చేయాలి అనే దాని మీద కూడా ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా ఫ్యామిలీకి అక్కడ వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ ముందుంటుందని నేను తెలియజేసుకున్నాను. మృతురాలు శశికళ తల్లిదండ్రులు విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా అమ్మ ఇటు జరిగిందమ్మా అని కూడా వాళ్ళ అమ్మ నాన్న కూడా మాకు సమాచారం కూడా ఇంతవరకు అందిలా మాకు. ఇంతేనమ్మా. పెళ్ళైన కాడి నుంచి మా 2004లో పెళ్ళయింది. 2011 వరకు బాగానే ఉన్నాడు. 2012 నుంచి ఇంకో అమ్మాయిని ఇది చేసుకుని దగ్గర తీసి ఇక పిల్లని నానా హింసలు పెట్టడం మొదలుపెట్టాడు.
అయినా కానీ ఇంత గొడవ పడతా, పిల్ల బాధలు పడతా, నా జీతమే వాడుతున్నాను, నీ జీతం ఇవ్వట్లేదు, నీ జీతం నువ్వు దాచుకుంటున్నావు, నా జీతమే వాడుతున్నావు అని పిల్లని సతాయించడం. అయితే నా జీతం దాచుకున్న మనం ఇల్లేదన్న కొనుక్కుందాంలే, అన్నీ దుబారా చేసుకోవడం ఎందుకని మా పిల్ల చెప్పిందంట. అయినా వినకుండా మా అమ్మాయిని ప్రెస్ చేసి బాధ పెట్టి సూటిపోటి మాటలన్నీ, పిల్లాడికి ఫీజు కట్టాలి, అద్దె డబ్బులు నువ్వు కట్టాలి, పాలసీని నువ్వు కట్టుకోవాలి అంట ఇక మొదలుపెట్టాడు. పిల్లని బాధ పెట్టడం మొదలుపెట్టాడమ్మ. మొదలుపెట్టి పిల్లని బాధ పెట్టడం మొదలుపెట్టాడమ్మా. ఇక మా అమ్మాయి వాళ్ళ అత్తగారు ఏది చెప్తే అది వింటాడని ఒక గురి మా అమ్మాయికి. మమ్మీ వాళ్ళ అత్త అబ్బాయి అమ్మ ఏది చెప్తే అది వేదంలాగా పాటిస్తాడు అబ్బాయి. అందుకని వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి చెప్పితే పోతుందమ్మా అంది. అయితే టికెట్ తీసుకో అంటే నేను తీసుకోను అన్నాడు పిల్లని. అంటే మా అమ్మాయి టికెట్ తీసుకోవడం కూడా రాకపోతే ఈ అన్నయ్య గారు అబ్బాయిని అడిగితే బుజ్జిని ఇట్లా టికెట్ బుక్ చేయాలి, ఇండియాకి టికెట్ ఇట్లా బుక్ చేయాలని చెప్పాడంట బుజ్జి. ఆ ప్రకారంగా సంటి టికెట్ బుక్ చేసిందంట అత్తగారికి. వచ్చినాక ఇక వాళ్ళ కొడుకుని, ఆ కొడుకు ఆ అమ్మాయితో ఉంటాం అనేది ఆమెకు తెలిసి ఏంటయ్యా అని కూడా మాట్లాడకుండా కొడుక్కి సపోర్ట్ ఇచ్చి, నువ్వు తిరగరా, నీకేంది నువ్వు తిరుగు, నేమన్నావులే అన్నట్టు చేసి చివరికి నేను చెబుతున్నాను వింటలేదు. పిల్ల గోడున ఏడిసేదంట రోజుకోసారి, అత్తయ్య నా సంసారం నిలబెట్ట అత్తయ్య అని కాళ్ళ ఎడబడి ఆమె కాళ్ళు పట్టుకుని కూడా ఒకరోజు ఏడిసిందంట పిల్ల. ఏడిచినా కానీ ఇంత కూడా దయలేకుండా అది తిరుగుతారమ్మా అంతే. కొన్నాళ్ళు పోయినాక వాళ్ళే మారుతారు. ఏమనుకున్నా మీ అమ్మ కూతురి సంసారం పోతుందని వచ్చి నా కాళ్ళ మీద పడాలి అందంట మా అమ్మాయిని. మమ్మీ ఇట్లా అంద మమ్మీ అని చెప్పింది. పిల్లాడిని చూడటం కానీ పిల్లని మంచిగా చూడటం కానీ 2-3 నెలలు ఉండి చివరికి నేను వెళ్తున్నాను అని చెప్పి వచ్చేసింది ఇక్కడికి. వచ్చేసినాక నేను వాళ్ళకి ఫోన్ చేశాను, ఏమండి వెళ్ళొచ్చారు కదా పరిస్థితి ఎట్టా ఉంది అని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏముందండి మా అబ్బాయి ఇదయ్యే మాట నిజమే, నెమ్మదిగా మారుతాడు అని చెప్పారయ్యా. ఇంకేం చెప్తామా. కానీ యథాతథిగా రోజు మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళటం, మా అమ్మాయి ఫోన్లో మెసేజ్లు రావటం జరుగుతూనే ఉంది. ఒక 4 రోజుల క్రితం ఈ అన్నయ్య గారు అబ్బాయి అల్లుడు వెళ్ళి మంచిగా ఉండండి మీరు, మేము ఉండాము నీకు సపోర్టు అని చెప్పి ఎంతగానో చెప్పొచ్చినా మళ్ళీ మామూలే. ఇక రోజు మెసేజ్, ఈ న్యూసెన్స్ ఏంటి మమ్మీ చూడలేకపోతున్నాను అని నా దగ్గర వాపోతూ ఉండేది పిల్ల. ఎందుకమ్మా నువ్వు ఆ మెసేజ్లు పట్టించుకో, ఏంటి మెసేజ్ వచ్చిన ఇంటికి రాగానే అడిగితే నాకు తెలియదు, అంతా అబద్ధమే, ఇవన్నీ అబద్ధాలే, నమ్మితే నువ్వు నమ్ము, నేనేం చేస్తాను అని చెప్పేవాడంట. మెసేజ్లు ఎవరు పెట్టారనేది ఇంతవరకు తెలియదు. మెసేజ్ ఎవరు పెడుతున్నారు అనేది తెలియదు. ఆమె పేరు శివపార్వతి సుబ్బారావు, తండ్రి పేరు అతని తండ్రి పేరు నర్రా సుబ్బారావు. మీ అమ్మాయి చనిపోక ముందు ఒక 2-3 రోజుల ముందు ఏమైనా ఫోన్లు కానీ అట్లా మీకు చేసిందా? ఏమీ లేదయ్యా. మామూలుగానే గురువారం నాడు పొద్దున పూట, గురువారం నాడు రాత్రి కదా, మా 4 గంటలప్పుడు ఫోన్ చేసింది. రోజు మాట్లాడుతుంది మా పిల్ల, మంచిగానే మాట్లాడుతుంది, అట్లాంటిది ఏమీ లేదు కూడా. ఫోన్ చేసి ఏంటమ్మా ఇప్పుడే లేసావేంటి, 3:45 కదా అయ్యిందని కూడా అన్నా. లేదమ్మా అనీష్ని తయారు చేయాలి కదా బడికి, ప్రిపరేషన్లో ఉన్నాను, ఇప్పుడే లేస్తాను, రోజు నీకు ఫోన్ చేయటం లేట్ అయిందిలే అంది. సర్లే అమ్మా తర్వాత చేస్తానులే, అబ్బాయిని రెడీ చేయలే అంది. రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా నేను రింగ్ చేస్తా ఒకసారి. ఆ రోజు 11 అయింది, గురువారం కదా, పిల్లాడికి స్విమ్మింగ్ అని కరాటీ అని ఇట్లాంటివన్నీ యావిగేషన్స్ అన్నీ పెట్టి ప్రైవేట్ కానీ తిప్పుతూ ఉంటుంది. ఆ కారులో తీసుకెళ్ళడం రిస్క్ తీసుకునైనా పిల్లాడిని తీసుకురావటం చేసేది పిల్ల. ఆ గురువారం నాడు కూడా నేను అనుకున్నాను, ఆ రోజు ఫోన్ చేయకపోతే ఏమోలే, తనకు మీటింగ్లు ఉన్నప్పుడు కూడా నాకు ఫోన్ చేయదు. నువ్వు ఫోన్ చేయబాకు, నాకు సీరియస్గా మీటింగులు ఉంటాయి, అప్పుడు నువ్వు మాట్లాడబాకు,
నేనే ఫోన్ చేస్తాను ఖాళీ టైంలో, నువ్వు చేయబాకు అని. సర్లే అమ్మ అంటే తనకి మీటింగ్ అవగానే ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేసేది నాకు. ఆ రోజు ఏమీ లేదు, ఫోన్ లేదు, ఏమీ లేదు. తెల్లారగానే ఈ వార్త అది జరిగింది. అమెరికాలోనే ఉంది, వీళ్ళ ఆఫీసులోనే పక్క సీటే అంట. పనిచేసే ఆఫీస్లోనే క్యాంప్ కాస్ట్లోనే పనిచేస్తుంది, పక్క సీటే. ఈయన డైరెక్టర్ అంటే ఆమె మేనేజర్ అంట. ఇంకో విషయం, ఇప్పుడు వీటన్నిటి కూడా మా అమ్మాయిని హెరాస్ చేస్తున్నట్టు కూడా మా దగ్గర మెయిల్స్ ఉన్నాయి. ఆ మెయిల్స్ కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు కొంచెం దయించి అవి కూడా తీసుకోండి. 2014 నుంచి మాకు మెయిల్స్ ఉన్నాయి. మా అమ్మాయి మాకు మెయిల్స్ పంపిస్తుంది. ఆ అమ్మాయికి మా అల్లుడికి మధ్య జరిగిన సంభాషణ కూడా ఉంది మెయిల్. మా అమ్మాయి నాకు పంపించింది. అది ఇది చూడమ్మా ఎట్లా మాట్లాడారు. నుంచి మాకు మెయిల్స్ పంపిస్తుంది. ఫస్ట్ అది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ మా అమ్మాయి తెలుసుకుని, అమ్మో ఈ ఎఫ్ఐఆర్ ఉంది అనేది రూఢి చేసుకున్న పిల్ల. అప్పటి నుంచే బిగిన్. దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ల్యాప్టాప్లు మూసేయ, ఫోన్లు మూసేయ, టక 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 గబగబా ఆపేయటం అటు చేసేవాడంట. మా అమ్మాయికి పంపించాడు. మా అబ్బాయి ఫోన్లో ఉండే మెసేజ్లు మా అమ్మాయి ఫోటో తీసిందమ్మ. దాన్ని ఫోటో తీసి వాళ్ళిద్దరిని పట్టుకోగలిగింది. ఫోటో తీసి మా అమ్మాయి వాళ్ళిద్దరిని ఉన్నారు, ఈ స్థితిలో ఉన్నారు అనేది తెలుసుకుంది పిల్ల. అదేగా అప్పుడు ఆ ఫోటో తీసింది మా అబ్బాయికి పంపించింది పిల్ల. అయ్యానయ్యా దాంట్లో తెలుసుకున్నాక ఈ గొడవ రైజ్ అయింది. అప్పటి నుంచే మొదలు, అంతకుముందు లేదు. మమ్మీ ఏంటో మమ్మీ దగ్గర రావట్లేదు, ఏంటో మమ్మీ మాట్లాడట్లేదు, ఏంటో. న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము దీనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఏదైనా గవర్నమెంట్ నుంచి మాకు హెల్ప్ జరగాలి, న్యాయం జరగాలి. నా పిల్లాన్ని కూడా పోగొట్టుకున్నాను, తగిన న్యాయం చేయాలని చూసుకోవాలని ఇప్పుడు కూడా తప్పిస్తున్నారు తల్లిదండ్రులు. పెళ్లి చేసి ఒక దుర్మార్గుడి చేతిలో పెట్టానమ్మా పిల్లని. 2014 నుంచి హెరాస్మెంట్ ఉంది. తగ్గ ప్రూఫ్ కూడా మెయిల్స్ మీకు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే తమ్ముడికి మెయిల్స్ పంపిస్తుంది. కోసం చేస్తున్నా. ఇదంతే. మమ్మీ నాకేదన్నా జరిగితేనమ్మా వాళ్ళందరినీ జైల్లో పెట్టించమ్మా అందొక రోజు. అంత కోపంతో బాధగా ఉంది ఆ మాట. దాని వల్ల దీనివల్ల నాకు ఉరిగేది లేదు, ఏమీ లేదు. పిల్లని బాగొట్టుకుని అంతా బాగొట్టుకుని నాకు ఇంకేముంది అక్కడ. కొంచెం కాసేపు టీచర్ గారు, మాస్టర్ రిటైర్ అయిన మాస్టర్స్కి పుత్రశోకం అనేది సామాన్యమైంది కాదు. వాళ్ళు పుత్రిగా మరి ఆ పిల్ల పెళ్లి చేసి పంపిస్తే అమెరికా ఆ కుర్రాడు పూర్తిగా అల్లుడు వల్లనే ఇది జరిగిందనేది అభిప్రాయపడుతున్నారు నిన్నటి నుంచి కూడా. ఈరోజు ఉదయం కూడా మరి అక్కడి నుంచి సమాచారం పిడిగుద్దులు గుద్ది దెబ్బలు ఉన్నట్టు ఒంటి మీద వాళ్ళ బంధువుల ద్వారా ఫోన్లో కూడా మాట్లాడటం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఆ కుర్రాడు కొట్టి పైగా చంపి చిన్నపిల్లలను కూడా 7 సంవత్సరాల పిల్లలను కూడా చంపి మళ్ళీ తిరిగి ఎవరో నేను ఇంటికి వచ్చేపాటి జరిగిందని అది కల్పిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది. ఇంకొక రోజు శని ఆదివారాలు అవుతూ వలన నిన్న పూర్తిగా ఇది అవ్వలేదు. రేపు సోమవారం ఈరోజు
మరి తప్పనిసరిగా అక్కడ ఇన్వెస్టిగేషన్లో అతన్ని తేల్చుతారని అనుకుంటున్నాం. మరి అక్కడ యథార్థ విషయాలని తేల్చి మరి ఇటు ప్రభుత్వం కూడా మరి దాని మీద సరిగా స్పందించి మరి ఆ హత్యకి ప్రధాన సూత్రధారులని కనుగొనడానికి ప్రభుత్వం వైపు నుంచి కూడా పనిచేయాలని, మరి ఆ రకంగా ఉపాధ్యాయులు ఇద్దరు కూడా మరి నిన్నటి నుంచి పూర్తిగా అల్లాడిపోతున్నారు బిడ్డ ఈ రకంగాని. కానీ ఒక విషయం ఏంటంటే ఈరోజు కూడా ఆ పిల్ల అత్తగారి ఇంటి దగ్గర నుంచి మన అమ్మాయికి ఇలా జరిగిందంట, ఏమైనా సమాచారం మీకు తెలిసిందా, లేదా మాకు ఇలా తెలిసిందని కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఒక్కళ్ళు కూడా ఇంతవరకు ఇక్కడ ఫోన్ చేయలేదు. దీన్ని బట్టి మరింత బలపడుతుంది, వాళ్ళందరి పాత్రతోనే ఇది జరిగి ఉంటుందని మరింత బలపడుతుంది. మరి 3 నెలల నాడు తనకు జరిగే ఇబ్బందిని ఎలాగైనా దాన్ని సరిచేసుకోవడం కోసం తన భర్త పెట్టే ఇబ్బందుల్ని అత్తగారికి తనే టికెట్ను బుక్ చేసి అత్తగారిని పిలిపించుకుని, మరి అమ్మ మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, మీరు కొంచెం వచ్చి మీరు చెబితే వింటాడని చెప్పి పిలిపించుకోవటం. 2-3 నెలలు అక్కడ ఉండి 1 నెల రోజులు ఉండి మరి దానికి రెమిటేషన్గా ఇలాంటి మగవాళ్ళు సహజంగా చేస్తారో కొన్నాళ్ళు ఓపి పట్టమ్మా నీ సంసారం సర్దుకోవద్దే అని మళ్ళీ ఆ అమ్మాయికి నచ్చజెప్పి తిరిగి వచ్చేస్తాం. మరి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అలాగే కొనసాగిస్తాం. మరి ఈరోజు తీరా చూస్తే మరి పిల్ల భార్య అలా ఉందండి, 7 సంవత్సరాల పిల్లడు కూడా మరి ఆ రకంగా అవుతాం అనేది ఇద్దరికీ పేక కోసేసి ఇదవుతాం అనేది మరి చాలా దురదృష్టకరం. మరి ఇది ఇలాంటి మరి ఎక్కడా కూడా జరగని ఇది మరి ఉపాధ్యాయులు పెట్టక జరిగినందుకు వాళ్ళు అల్లాడిపోతున్నారు. రండి మేరీ గారు ఇటు రండి. అదే వచ్చినాక నేను ఫోన్ చేశానండి వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి. ఆమె వచ్చినాక ఫోన్ చేశాను, ఏమండి ఏం చేసి వచ్చారు అని. ఏం చేసి వచ్చారని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏముంది తిరగటం మాట నిజమే, నెమ్మదిగా సర్దుకుంటాడని చెప్పారు వాళ్ళు. నమస్తే అమ్మా. So I submit that on behalf of Krishna Kumar garu and her husband Venkateswara garu. అది కొంచెం అడ్జస్ట్ పడిపోతుంది. So, as instructed by my clients, the parents of the deceased, మీకు తెలుగులో కావాలా ఇంగ్లీష్లో? ఓకే రైట్. చూడండి, నా క్లయింట్స్ కృష్ణకుమార్ గారు వెంకటేశ్వరరావు గారి సూచనల ప్రకారం మొత్తం రికార్డ్ అవైలబుల్ మొత్తం మెసేజెస్ కానీ యాంటీసిడెంట్స్ అన్నీ పరిగణలో తీసుకుని చూస్తే no doubt it is clearly a brutal murder conspired, maybe as alleged by the parents of the deceased. తల్లిదండ్రుల సూచనలు తెలిపిన ప్రకారం ఖచ్చితంగా వారు అల్లుడే చేశాడని వారు చెప్తున్నారు కనుక ఇప్పుడు ఇటువంటి విషయాల్లో తల్లి తండ్రి చనిపోయిన అమ్మాయి తరపున అంత కరెక్ట్గా చెప్తున్నప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో కేసు వాళ్ళు కానీ వాళ్ళ ప్రైమ్ డ్యూటీ ప్రధాన కర్తవ్యం ఏంటంటే తల్లిదండ్రులని కూడా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా స్టార్ట్ చేయాలి. అక్కడ